ఉమాదేవి గారి ఇల్లు తండి. రోడ్ వ్యూ. ఇల్లు కింద చూస్తే చాలా బాగుంటుంది. నాకు నచ్చింది ఇల్లు. చూడండి ఎంట్రన్స్, హాలు. మా బావగారు వెంకటలక్ష్మి హస్బెండ్ సార్ అనిల్ సార్ గారు. ఇక్కడ చెప్పిందండి. ఇగో మా అక్క రెడీ అయ్యి ఉంది. ఉమాదేవి గారు ఇంకా రెడీ అవుతున్నారు. డైనింగ్, కిచెన్ చాలా స్పేసీగా ఉంది. ఇల్లు చాలా బాగుంది. అన్నిటికన్నా టెర్రస్ గార్డెన్ ఇంకా బాగుందండి. ఇంకొక రూమ్ అండి, గెస్ట్ రూమ్. రూము పైన మాకు ఒక పెద్ద రూమ్ ఇచ్చారు. మాకు 2 రూములు. అదే అండి ఉమాదేవి గారు నాన్నగారు. మా నాన్నగారితో కలిసి పనిచేసేవారు. లక్త ఆశీర్వాదం గారు. మా వెంకటలక్ష్మి హోటల్ వెంకటలక్ష్మి ఇక్కడ కూడా హోటల్ కాఫీ కలిపిస్తుంది. సరే, నాకు చాలా టేస్టీగా కట్టినట్టుంది ఇల్లు. అంత పెద్ద హాలు, 2 బెడ్రూమ్లు, కిచెను, డైనింగు, ప్లస్ వచ్చి చెట్లు బాగా పెంచుతారండి. ఇంక పేపర్లు కూడా వేస్తారంటే ఒకసారి. జెడ్పీహెచ్ స్కూల్లో టీచర్ గారండి ఇక్కడ. ఇది కొంచెం టేస్టీగా ఉంది. చూసారా, ఇంట్లో ఈవినింగ్ కూర్చోవడానికి ఇక్కడ నిన్న వచ్చి బుట్టలు ఉయ్యాలు కూడా వేసారు. ఇక ట్విన్స్ గ్రాండ్ డాటర్స్ అంట. ఇవి చెట్లు, ఇది చక్కగా అండి. రూఫ్ గార్డెన్ చెట్లు అవి పెట్టుకుని భలే పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చి ఊరికి అవుట్ సైడ్ ఒక బాత్రూమ్. సమ్మర్లో అండి ఇక్కడ ఇలా ఓపెన్గా పడుకుంటే భలే ఉంటుంది. నిన్న పూలు, చెట్ల పూసిన పూలు కూడా ఉంది. అందమైన గార్డెన్. నిన్న పూలు అండి, చెర్రీస్ చాలా కాసినాయి. అందరూ కోసి తిన్నారు నిన్న. మక్క ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. మలుపులు చూసారా ఎంత పెద్దగా ఉందో, అందగా. సరే అండి, మనం పూలు ఏదో వాసన బాగుంది. 2 పూలు వస్తే తల్ల పెట్టుకున్నాం. పిన్నిస్తాను. మామూలుగా నేను పూలు పోయినండి, వాసన బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. 2 పూలు వస్తున్నాయి. ఇంకా ఉన్నాయి చెట్లు. ఇదండి ఇక్కడ బట్టలు వాష్ చేసుకునేదానికి. అది ఇదండి కింద వచ్చి కింద 2 బాత్రూమ్లు ఉన్నాయి. స్పేసీగా ఉంది. కింద రెంట్కి ఇచ్చారంట. ఇల్లు భలే కట్టారండి. భలే ప్లాన్. పరమ అంటే వాళ్ళ తమ్ముడు గారి ప్లాన్ అంట. చాలా బాగుంది ఇల్లు. మక్కా మేమండి 95 మక్కాలు 95 బ్యాచ్ గెట్ టుగెదర్కి రెడీ అయిపోయాము. ఉమాదేవి గారు మక్క క్లాస్మేట్ టీచర్. మేము చదివిన స్కూల్లోనే టీచరు. వాళ్ళ హస్బెండ్ గారు హెచ్ఎం అనిల్ గారు. వాళ్ళ ఇంట్లో అండి. చాలా ఇల్లు చాలా గ్రాండ్గా స్పేసీగా ఉంది. కాదు, ఫోన్ ఉందిగా, ఫోన్లో బాగా మాట్లాడుకున్నా. ఇదిగోండి ఉమ్మగారి ఇల్లు. అమ్మగారు ఇల్లు అండి. మా అక్క క్లాస్మేట్ గారు. పైన 2 రూమ్ మాకు గెస్ట్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఉంటారు. టెర్రస్ గార్డెన్. ఇక్కడ కింద 2 పోర్షన్లు ఇల్లు ఉంది. కార్లో మమ్మల్ని ఫంక్షన్ హాల్ డ్రాప్ చేస్తారంటండి. ఉమ్మగారు ఇల్లు కింద గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టెర్రస్ గార్డెన్ అది. ఇక్కడ చెట్లన్నీ పెట్టేసింది. ఉమా చాలా గ్రేట్ అండి. పాపం బీఈడీ చదివి స్కూల్లో పనిచేసి ట్రాన్స్ఫర్లు ఆ ఊరు ఈ ఊరు అని తిరిగి చాలా
కష్టపడింది. చూసారా బంగ్లా ఎంత బాగుందో. మా చాగల్లో మా మహారాణిలాగా బంగ్లా కట్టుకుంది. చక్కగా 12 గ్రౌండ్ల స్థలంలో చూసారా అన్ని చెట్లు పెంచింది. ఒకసారి పేపర్లో కూడా వేసారంట ఇవి చెట్లు గార్డెన్ పెంచిందని. వాళ్ళ హస్బెండ్ గారు అనిల్ గారు ఆ చాగల్ జడ్పీహెచ్ స్కూల్లో హెచ్ఎం, ఆవిడ టీచర్గా చేశారు. గ్రేట్ కదండి చదివిన స్కూల్లో టీచర్గా చేయడం. సరే ఫ్రూట్స్ సపోటాలు. మా ఉమా మహాసామ్రాజ్యం నత్తా ఉమా ఇల్లు పైన వచ్చి గెస్ట్ రూమ్ 2 ఉన్నాయి. ఓపెన్ టెర్రస్. ఊరు మేము పుట్టి పెరిగిన చాగల్ గ్రామం ఎంత డెవలప్ అయిపోయింది. ఇది వచ్చి ఉమాదేవి గారు మా అక్క క్లాస్మేట్, అదే స్కూల్లో టీచరు. వాళ్ళ హస్బెండ్ హెడ్ మాస్టర్ చేశారు. ఇది మాకు ఇచ్చారు మా రూము. మేము ఈ రూమ్లో ఉన్నాము. పక్కన వచ్చి మా అక్క ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. కింద వచ్చి కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది కళ్యాణ సత్రాకి వెళ్ళిపోయారండి. ఇదొక రూము. అదిగోండి గొట్టాలు కనపడేది ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీకి ఎదురుగా మాకు కొంచెం లోపలికి వెళ్తే మా ఇల్లు ఉండేది. అమ్మేసాం. అటు వెళ్ళాలంటే బాధగా ఉండి వెళ్ళలేదు. మేము ఫ్యాక్టరీ ఎదురుగా అక్కడ ధనలక్ష్మి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర మేము ఉండేవాళ్ళం. నిన్న వచ్చాము ఎండ, సరే ఈరోజు వర్షం అండి, రాత్రంతా వర్షం. వెళ్దామా మనకు తెలిసిన వాళ్ళని చూద్దాం ఏరికి పరిపాలన అనుకున్నాం, కానీ కుదరటం లేదు. ఫ్యాక్టరీ గొట్టాలు చూసారు. ఇదండి చాగల్ మహాపట్నం అయిపోయింది. ఈ ఇల్లు మాత్రం సూపర్గా ఉందండి. చక్క కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పెద్ద హాలు. సగమేమో ఇల్లు వేసుకున్నారు, సగం ఇట్లా ఓపెన్ టెర్రస్గా పెట్టారు. నేను అందరు గెట్ టుగెదర్ కూర్చుని మాట్లాడతాకి ఒక సగం ఇల్లు ఇచ్చి అట్లా గార్డెన్గా పెంచుకున్నారు. కింద చాలా బాగుంది ఇల్లు. సగం ఇల్లు ఇట్లా గార్డెన్గా పెట్టుకున్నారు. కింద ఉన్నారు. బాగా టేస్ట్గా కట్టారండి ఇల్లు. చక్కగా వాళ్ళు పిల్లలు వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు సౌకర్యంగా ఉంది. టెర్రస్ చాలా బాగుంది, హాయిగా ఉంది. రాత్రి వెన్నెల, తర్వాత వర్షం.